कविता नायकत्व अपने बोलना में लो रे फोन से मुद्दन ఈరోజు లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో 5 నెలల కాలం పాటు ఏదైతే జైలు జీవితాన్ని అనుభవించిన సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి బెయిల్ మంజూరు కావడం పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఈరోజు మండల టీఆర్ఎస్
శ్రేణుల ఆధ్వర్యంలో, మండల పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈరోజు టపాకులు కాల్చి ఏదైతే కవితకు ఘన స్వాగతం పలికే దిశగా ఈరోజు పార్టీ అండదండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే కవితక్క ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క కుమార్తె అవడం మూలాన్నే ఆమెను ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఇరికించి ఈడీ యొక్క ప్రతాపాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని బలవంతపు కేసులు అన్యాయంగా ఆమె పట్ల వేయడము, ఆమెను ఒక మహిళని కూడా చూడకుండా ఒక పెత్తందారి వ్యవస్థ అనుచితంగా ఆమెను తిహార్ జైల్లో బంధించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి కలిగింది. అయినా కూడా ముక్కవనే ధైర్యంతో ఆమె ఈ రాష్ట్రానికి ఎంపీగా, ఎమ్మెల్సీగా రాష్ట్ర నాయకత్వానికి జాగృతి ఒక కార్యక్రమాన్ని తీసుకొని జాతీయ స్థాయిలో మంచి వన్నె తెచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు గాంచుతున్నటువంటి ఒక వన్నె తీసుకొస్తున్నటువంటి మన కవితక్క గారిని ఎలాగైనా ఆమెని పేరు ప్రతిష్టలు దెబ్బతీయాలా, ఆమె పేరు ప్రతిష్టలతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా ముడిపడి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఏదైతే లిక్కర్ స్కామ్లో కవితక్కని బలవంతంగా ఇరికించి ఈడీకి ప్రోద్బలంతో తిహార్ జైల్లో ఉంచిన ప్రతిఘటనకు నిరసనగా ఆమె 6 నెలలు శిక్షణ వచ్చి ఈరోజు బెయిల్ పట్ల రావడం పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచాలు కాలుస్తూ సీట్లు పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కవితక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ కేంద్రము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దీటుగా ఆమె ప్రజల పక్షాన ప్రజా సంక్షేమం దృష్ట్యా ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజుల్లో కవితక్క ఖచ్చితంగా ముందుంటుంది. ఆమె మరిన్ని కార్యక్రమాలు చేయాలా, ఆమె యొక్క స్ఫూర్తి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు పెద్ద మొత్తంలో ఆమెకు బాసటగా నిలుస్తారని సందర్భంగా తెలియజేస్తారు. మా కవితక్క కేసీఆర్ గారి కూతురు తెలంగాణ ఆడబిడ్డని అన్యాయంగా 166 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కై ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంగదొక్కే ప్రయత్నంలో, కేసీఆర్ గారిని దెబ్బకొట్టే ప్రయత్నంలో వారు మా కవితక్క గారిని లోపడేయడం జరిగింది. కానీ మా కవితక్క ఎక్కడ బెదరకుండా, అదరకుండా తెలంగాణ శుభంలాగా ఈరోజు బయటకు వచ్చింది. ఆమె చేసినటువంటి ప్రజలకు సేవ, తెలంగాణ యాస, తెలంగాణ పండగలు, బతుకమ్మ పండుగలు చేస్తున్నటువంటి సేవని ఓర్వలేక ఆమె ఒకవేళ బయట ఉంటే మాకు పుట్టగతులు ఉండయి అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణలో మా ఉనికి కోల్పోతారనే ఉద్దేశంతో అన్యాయంగా 166 రోజులు వేయడం జరిగింది. భగవంతుడు ఉన్నాడు, జ్ఞానం విడింది తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జ్ఞానం విడిన రాష్ట్రంగా, కడిగిన రాష్ట్రంగా ముఖ్యంగా బయటకు రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అన్యాయానికి కట్టుబడి పనులు చేయకుండా ప్రజల సంక్షేమం ఏదైనా చేస్తే ముంగడ పడతారు. కానీ ప్రజల కోసం అనిత్యం ప్రజలల్లో ఉండే వ్యక్తులని అకారణంగా లోపడేసి ఈడీ కేసులు, సిబిఐ కేసులను భయభ్రాంతులకు గురి చేస్తే రాబోయే రోజులలో మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజాహితానికి, ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కావాల్సింది ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులు మరొకసారి మా బతుకమ్మ తల్లి, తెలంగాణ తల్లి కవితక్క గారు రావడం జరుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ మొత్తం పండుగ వాతావరణంగా మేమందరం కార్యకర్తలము, అభిమానులము అందరం కూడా ఆనందంతో ఈరోజు పతాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం మా ఎడిపల్లి మండలంలో ఎడ్డుకోటలో జరిగింది. కావున ఈ తెలంగాణ ప్రజలందరూ ఈరోజు పండుగ వచ్చింది కాబట్టి, తెలంగాణ తల్లి బయటకు వచ్చింది కాబట్టి మేమందరం కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కేసులకు భయపడేది లేదు. ఈ ప్రజల పక్షాన మేము నిలుస్తాం, ప్రజల పక్షాన మేము పోరాడతాం, కవితక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. తెలంగాణలో మరొకసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా